మార్కెట్లో ఇప్పటికే చాలా బైక్స్ స్కూటర్ మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ మనందరికీ కూడా ఎగ్జిస్టింగ్ బైక్స్కి స్కూటర్స్కి అప్డేట్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. లేదంటే ఇంకా మరిన్ని ఫీచర్స్తో ఏమైనా కొత్త మోడల్ మార్కెట్లో లాంచ్ అయితే బాగుండని అనిపిస్తుంది. అందుకని ఈ వీడియోలో మనం ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి రాబోతున్న కొత్త బైక్స్ స్కూటర్ గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ మనం బైక్ మోడల్ గురించి చూస్తే బజాజ్ కంపెనీ వాళ్ళు పల్సర్ N250 వేరియంట్లో కొత్త అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పటికే బజాజ్ కంపెనీ N250 మోడల్ అయితే మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే దీంట్లో కొన్ని అప్డేట్స్ చేస్తూ ఏప్రిల్ 10వ తారీఖున అయితే బజాజ్ ఆటో వాళ్ళు అయితే ఈ బైక్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఒకసారి మనం బజాజ్ N250 బైక్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా ఉన్న వేరియంట్ ఉన్న స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ బైక్ ఇంజిన్ అయితే 18 కిలోవాట్ల పీక్ పవర్ని అయితే ఉత్పత్తి చేస్తుంది. అలానే 21 న్యూటన్ మీటర్ల టార్క్ని జనరేట్ చేస్తుంది. అలానే ఈ బైక్ యొక్క ఇంధన ట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు. ఈ బైక్లో మనకి ఆల్ LED హెడ్ ల్యాంప్స్, అలానే డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ రేటు 1,50,000 రూపాయలుగా ఉంది. ఇక కొత్తగా వచ్చే అప్డేటెడ్ N250 బైక్లో మనం ఏ అప్డేట్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అలానే 3 ఛానల్ ABS మరింత సేఫ్టీ కోసం. ఎగ్జిస్టింగ్ గా ఉన్న అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మరింత ప్రీమియం సస్పెన్షన్ కింద మార్పు చేయడం కానీ, అలానే టైర్ విడ్త్ ని పెంచైతే బజాజ్ ఆటో వాళ్ళు ఈ అప్డేటెడ్ బైక్ ని అయితే మార్కెట్ లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ బైక్ కొత్త రేట్ వచ్చి 1,60,000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ బైక్ చూస్తే అల్ట్రా వైలెట్ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ బైక్. అల్ట్రా వైలెట్ కంపెనీ నుండి భారతదేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే అల్ట్రా వైలెట్ F77. ఈ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 3,80,000 రూపాయలుగా ఉంది. టాప్ స్పీడ్ 150 కిలోమీటర్లు, 30 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ని అయితే యూజ్ చేస్తున్నారు. 300 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు ఈ బైక్ కి అప్గ్రేడ్ వెర్షన్ కింద ఇంకో బైక్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అది ఏప్రిల్ 24వ తారీఖున అయితే అల్ట్రా వైలెట్ కంపెనీ నుండి కొత్త బైక్ అనౌన్స్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే అల్ట్రా వైలెట్ F99 ఎలక్ట్రిక్ బైక్ ప్రొడక్షన్ రెడీ వేరియంట్ని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అల్ట్రా వైలెట్ F99 అయితే భారతదేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ అంటే హైయెస్ట్ టాప్ స్పీడ్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్ అండి. ఏకంగా గంటకు 265 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్లో ఆఫర్ చేయబోతున్నారు. ప్రధానంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం అయితే ఈ బైక్ని డిజైన్ చేశారు. ఇందులో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3 సెకండ్లోనే చేరుకోగలదు. 90 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ని అయితే ఈ బైక్లో యూజ్ చేస్తున్నారు. రేంజ్ కూడా దాదాపుగా 300 కిలోమీటర్ల వరకు అయితే ఈ బైక్లో అయితే ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకున్న అప్డేట్ ఏంటంటే ఈ అల్ట్రా వైలెట్ F99 బైక్నే ఏప్రిల్ 24వ తారీఖున అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉంది. లేదంటే అల్ట్రా వైలెట్ నుండి ఏదన్నా మీడియం పర్ఫార్మెన్స్ బైకు ఇంకొంచెం తక్కువ ప్రైస్లో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అప్కమింగ్ 2 వీలర్స్లో నెక్స్ట్ కేటగిరీ స్కూటర్స్లో అయితే ఆంపియర్ NXG ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఆంపియర్ కంపెనీ నుండి మోస్ట్ హైప్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా ఉందంటే ఆంపియర్ NXG అనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి రైడ్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఈ రైడ్ పూర్తి చేసే లోపల 2 ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చేరిపోయింది. ప్రధానంగా ఓలా, ఏథర్, TVS, బజాజ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకి కాంపిటేటర్గా అయితే ఆంపియర్ కంపెనీ వాళ్ళు అయితే ఈ NXG ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆంపియర్ కంపెనీలో యూజ్ చేయని హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్ని అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే యూజ్ చేస్తున్నారు. అలానే మోస్ట్ టాప్ స్పీడ్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆఫర్ చేయబోతున్నారు. ఆంపియర్లో ఇప్పటి వరకు 70 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ని ఆఫర్ చేశారు. అయితే ఆంపియర్ NXGలో అయితే మనం ఒక 80 నుండి 90 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక స్మార్ట్ ఫీచర్స్ పరంగా అయితే ఇందులో మనకి TFT స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నావిగేషన్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభించబోతున్నాయి. రేంజ్ పరంగా అయితే ఒక 130 నుండి 150 కిలోమీటర్ల రేంజ్లో అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ రేటు 1,35,000 రూపాయల నుండి 1,45,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లు అయితే ఉండొచ్చండి. ఇక ఆంపియర్ కంపెనీ వాళ్ళు NXG ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఏప్రిల్ చివరికల్లా మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ స్కూటర్ ఏథర్ రిజా. ఏథర్ కంపెనీ నుండి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న స్కూటరే ఏథర్ రిజా ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటివరకు ఏథర్
ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు నార్మల్ గా పర్ఫార్మెన్స్ స్కూటర్స్ మాత్రమే ఆఫర్ చేశారు, స్పోర్ట్స్ వేరియంట్. ఏథర్ కంపెనీ నుండి వస్తున్న మొట్టమొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటరే ఏథర్ రెజా ఎలక్ట్రిక్ స్కూటర్. పెద్ద సీటు అలానే ఎక్కువ ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే రెజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయబోతున్నారు. స్పెసిఫికేషన్స్ అయితే ఇంకేమీ రివీల్ చేయలేదు, బట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఒక 65 నుండి 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేయవచ్చు. రేంజ్ పరంగా అయితే 100 నుండి 130 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఈ స్కూటర్ యొక్క స్టార్టింగ్ రేటు 1,10,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే రెజా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏప్రిల్ 6వ తారీఖున అయితే మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రెజా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. 999 రూపాయలు కట్టి అయితే ఈ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. డెలివరీ వచ్చి 4 నెలల్లో డెలివరీ కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అంటే ఏథర్ రెజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగస్ట్ నెలలో డెలివరీస్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇక చివరి స్కూటర్ మోడల్ వచ్చి హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుండి జూమ్ ఎక్స్ఆర్ 125cc వేరియంట్. ఇప్పటివరకు హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుండి ఎక్స్ఆర్ వేరియంట్ ఏదైతే ఉందో 110cc వేరియంట్ ని మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఈ జూమ్ ఎక్స్ఆర్ వేరియంట్ ఏదైతే హీరో మోటార్ కార్ప్ నుండి ఆఫర్ చేస్తున్న మంచి స్టైలిష్ లుక్ స్కూటర్ వేరియంట్ ఇది. ఈ 110cc స్కూటర్ వేరియంట్ నే ఇప్పుడు 125cc వేరియంట్ లో అయితే లాంచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ ప్రెసెంట్ 110cc వేరియంట్ స్పెసిఫికేషన్స్ చూస్తే 8.7 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే ఆఫర్ చేస్తుంది ఈ స్కూటర్. అలానే 6 కిలోవాట్ల పీక్ పవర్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని 9.35 సెకండ్లు చేరుకుంటుంది. అలానే ఈ స్కూటర్ లో మనకి 5.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు. ఇందులో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీ, అలానే రియల్ మైలేజ్ ఇండికేటర్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ లో లభిస్తున్నాయి. ఇక 125cc స్కూటర్లు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఎక్కువ విడ్త్ ఉన్న టైర్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే టర్న్ బై టర్న్ నావిగేషన్ అసిస్ట్ ఫీచర్, ఇంకా బాడీ పార్ట్స్ లో మన అప్గ్రేడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రెసెంట్ అయితే జూమ్ ఎక్స్ఆర్ 110cc వేరియంట్ ప్రైస్ వచ్చి 71,000 రూపాయలుగా ఉంది. ఈ 125cc వేరియంట్ ప్రైస్ వచ్చి మనకి 85,000 రూపాయల నుండి 90,000 రూపాయల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవి ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి రాబోయే స్కూటర్లు, బైక్ల వివరాలు. ఈ 5 వెహికల్స్ లో మీరు ఏ వెహికల్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రీడింగ్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.